భారతీ సిమెంట్స్కి అయితే రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారతీ సిమెంట్కి కేటాయించిన గనుల లీజును ఎందుకు రద్దు చేయకూడదో సమాధానం చెప్పాలని గతంలోనే ఆ ప్రభుత్వ నోటీసులు జారీ చేస్తే దానికి ఆ భారతీ సిమెంట్ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే మేము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని చెప్పడంతో పాటు ప్రత్యక్షంగా కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది. రఘురామ్ సిమెంట్ వాస్తవానికి ఇది భారతీ సిమెంట్స్ అనేది రఘురామ్ సిమెంట్స్ నుంచి వచ్చింది. అలాగే రామ్కో సిమెంట్స్ కూడా సేమ్ భారతీ సిమెంట్స్ లాగానే వాళ్ళకు వివరణ ఇచ్చి మేము ప్రత్యక్షంగా హాజరయ్యి చెప్పడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరితే దాని న్యాయ సమీక్ష తరువాత త్రిసభ్య కమిటీ ముందు ఆధారాలతో వచ్చి హాజరయ్యి వివరణ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చింది. దీంతో పాటు మరొక కంపెనీ ఉంది, అదైతే వివరణ ఇచ్చింది కానీ ఎటువంటి మినహాయింపు కోరకపోవడంతో దానికి లీజు రద్దు చేయడానికి కూడా రంగం సిద్ధం చేశారు. ఇక భారతీ సిమెంట్కి సంబంధించి గనుల లీజ్ అనేది ఒక పెద్ద స్కామ్ లాంటిది. ఎందుకు స్కామ్ లాంటిది అంటే గతంలో రాజశేఖర్ రెడ్డి బ్రతుకున్నప్పుడు రఘురామ్ సిమెంట్స్కు LOI జారీ చేశాడు. LOI అంటే ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం LOI ఇచ్చిన తరువాత నిర్ణీత వ్యవధిలోపు అటు పర్యావరణ అనుమతితో పాటు ఇతర అన్ని అనుమతులు పొందితే అప్పుడు వాళ్ళకి గనులు కేటాయిస్తారు. ఆ నిర్ణీత కాలంలోపు అనుమతులు పొందలేకపోతే గనులు కేటాయించరు. సో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రఘురామ్ సిమెంట్కి కేటాయించారు, భారతీ సిమెంట్కి కాదు. రఘురామ్ సిమెంట్కి LOI కేటాయిస్తే తరువాత అది భారతీ సిమెంట్గా మారింది. వాస్తవానికి ఇలాంటి చేంజెస్ ఏవైనా జరిగితే దాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలపాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఒకటి. రెండోది LOI ఇచ్చిన తరువాత ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది. ఇక నుంచి ఆఫ్లైన్ అంటే దరఖాస్తు విధానంలో గనుల కేటాయింపు అనేది జరగదు, కేవలం ఆన్లైన్ విధానంలో మాత్రమే గనుల కేటాయింపు జరుగుతుందని చెప్పి నిబంధనలు సడలించింది. ఎప్పుడు LOI ఇచ్చిన తర్వాత అప్పుడు కేంద్రం ఒక మినహాయింపు ఇచ్చింది. ఈ నిబంధనలు సడలించే సమయానికి ఎవరైనా LOI పొంది ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదని వాళ్ళకు 2 సంవత్సరాలు గడువు ఇచ్చింది. 2 సంవత్సరాల లోపు మీరు అన్ని అనుమతులు తెచ్చుకుంటే మీకు ఆ దరఖాస్తు ఆల్రెడీ LOI వచ్చింది కాబట్టి ఈసారికి మీకు గనులు కేటాయిస్తారు. కానీ తెచ్చుకోలేకపోతే మాత్రం గనులు రద్దు చేస్తారు, ఆ తర్వాత నుంచి ఆన్లైన్లోనే మంజూరు చేస్తారని చెప్పి కేంద్రం ఒక వెసులుబాటు కూడా ఇచ్చింది. ఇక్కడ రఘురామ్ సిమెంట్స్ నుంచి భారతీ సిమెంట్స్గా మారినటువంటి భారతీ సిమెంట్స్ ఏం చేసింది, ఆ 2 సంవత్సరాల వ్యవధిలో అనుమతులు తెచ్చుకోవడంలో విఫలమైంది. దీంతో వాస్తవానికి వీళ్ళ గనులన్నీ కూడా రద్దు అయిపోయినట్టే. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2024లో సరిగ్గా ఆ జగన్మోహన్ రెడ్డి దిగిపోవడానికి 3-4 నెలల ముందు ఏం చేశాడు అంటే తన అధికారాన్ని ఉపయోగించి భారతీ సిమెంట్స్కి మళ్ళీ గనులు రాసేశాడు. వాస్తవానికి ఆన్లైన్ విధానంలోనే తీసుకోవాలి, ఆఫ్లైన్ విధానం అనేది లేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ జారీ చేసిన తరువాత కూడా దరఖాస్తు విధానంలోనే భారతీ సిమెంట్స్తో పాటు రామ్కో సిమెంట్స్కి కూడా జగన్మోహన్ రెడ్డి గనులు దారాదత్తం చేస్తే అది మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏమని, లీజు కేటాయింపులోనే అంటే దరఖాస్తు విధానంలోనే వీటి లీజులు కేటాయించారు, ఇవి కేంద్ర నిబంధనలకు విరుద్ధం, ఎట్టి పరిస్థితుల్లో దాని మీద వివరణ తీసుకుని ఆ లీజు రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నోటీసు పంపింది కేంద్ర ప్రభుత్వం. అంతా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కేంద్ర నోటీసు ఆధారంగా అటు భారతీ సిమెంట్తో పాటు రామ్కోతో పాటు మరొక 1-2 సిమెంట్ కంపెనీలకు కూడా నోటీసులు ఇచ్చి మీరు నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తు విధానంలో లీజులు పొందారు, సో ఇది ఖచ్చితంగా ఆ నిబంధనలకు విరుద్ధమే, కాబట్టి మేము ఎందుకు మీ లీజులు రద్దు చేయకూడదో సమాధానం చెప్పండి అని చెప్పి గతంలో నోటీసులు ఇస్తే దానికి అబ్బెబ్బే మేము అసలు నిబంధనలు ఏమి ఉల్లంఘించలేదు, నిబంధనల ప్రకారమే తీసుకున్నామని చెప్పి సమాధానం ఇచ్చారు. ఆ నిబంధనలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆన్లైన్ విధానంలోనే లీజులు కేటాయింపు జరగాలి, దరఖాస్తు విధానం అనేది లేదు, ఇది దేశం మొత్తానికి వర్తిస్తుందని చెప్పిన తరువాత కూడా మీరు దరఖాస్తు విధానంలోనే పొందారు. వాస్తవానికి ఇది మధ్యలో కొన్ని రోజులు కోర్టులో కూడా నలిగిందిలేండి, అదంతా మళ్ళీ టాపిక్ పెద్దదైపోద్ది. సో ఇప్పుడు మరొకసారి అంటే ఈ భారతీ సిమెంట్ ఏమని అడిగిందంటే మేము వాదనలు డైరెక్ట్గా వచ్చి వాదనలు వినిపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి అడగటంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అవకాశం ఇచ్చింది. కానీ 100కు 100% భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి లీజు రద్దు అవటం ఖాయం. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. కేంద్రమే వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా గనులు కేటాయింపు చేసుకున్నారు, వెంటనే వాటిని రద్దు చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్ నోటీస్ ఇచ్చిన తరువాతే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు నోటీస్ ఇచ్చింది. లేకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే వీళ్ళకి నోటీస్ ఇవ్వచ్చు, కానీ 1.5 ఏళ్ల తర్వాతే వీళ్ళకి నోటీస్ వచ్చింది. ఎందుకనంటే కేంద్రం అప్పుడు నోటీసు పంపింది.
సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి ఉంది, ఒకసారి చూద్దాం. భారతీయ సిమెంట్కు మరోసారి నోటీసు. కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా లీజు పొందడంపై తాకీదు. వ్యక్తిగతంగా హాజరై వాదన వినిపించేందుకు అవకాశం. రామ్కో సిమెంట్స్ కూడా నోటీసు. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ సతీమణి భారతీ డైరెక్టర్గా ఉన్న భారతీయ సిమెంట్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా 2 సున్నప్రాయి లీజులు తగ్గించుకోవడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ వేలం ద్వారా మాత్రమే లీజు పొందాల్సి ఉన్నప్పటికీ పాత దరఖాస్తును చూపించి లీజులు దక్కించుకోవడంతో వాటిని రద్దు చేస్తామని, దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. భారతీయ సిమెంట్ కార్పొరేషన్తో పాటు రామ్కో సిమెంట్స్ కూడా ఈ మేరకు తాకీదులు ఇచ్చింది. కంపెనీ ప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చేందుకు కూడా ఒక అవకాశం అయితే కల్పించింది. సో జగన్ ప్రభుత్వంలో లీజులు ఎలా వచ్చినాయో చూడండి ఒకసారి. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలంలోని 509 ఎకరాలు, ఎర్రగుండ్ల మండలంలోని 235 ఎకరాల్లోని 2 సిమెంట్ గ్రేడ్ సున్నప్రాయి లీజుల కోసం రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్ దరఖాస్తు చేసుకోగా 2008లో అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం LOI జారీ చేసింది. తర్వాత సంస్థ యాజమాన్యం భారతీయ సిమెంట్ పేరు మీద మారింది. ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయలేదు. మైనింగ్ ప్లాను, పర్యావరణ అనుమతులు వంటివి తెచ్చుకోకపోవడంతో భారతీయ సిమెంట్ లీజులు పొందలేకపోయింది. సో ఇది వాస్తవంగా జరిగింది. అంటే జగన్ సీఎం అవ్వకముందు సంగతి. సీఎం అయిన తర్వాత మారిపోయింది అనుకోండి. తర్వాత కేంద్రం ఈ వేలం ద్వారా మాత్రమే లీజు కేటాయింపు జరుగుతుంది, దరఖాస్తు విధానం అనేది ఇక చెల్లదు అని చెప్పి ఒక నిబంధన మార్పు కూడా చేసింది. అది కూడా చూద్దాం. సో ఈ వేలం ద్వారా మాత్రమే కొత్త లీజులు కేటాయించాలని నిబంధనలు సవరించింది. అయినప్పటికీ భారతీయ సిమెంట్కి చెందిన 2008 నాటి దరఖాస్తు LOI ఆధారంగా వివిధ కారణాలు చూపించి జగన్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 2న 2 లీజులు మంజూరు చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి 2-3 నెలల ముందు మాత్రమే తీసుకున్నాడు. అది కూడా ఎప్పుడో చనిపోయిన రాజశేఖర్ రెడ్డి 2008లో ఇచ్చాడు చూసారా LOI. దాన్ని సాకుగా చూపి దాని ఆధారంగా ఇప్పుడు జగన్ లీజులు కేటాయింపు చేశాడు. వాస్తవానికి 2008లో కేటాయించిన LOIకి పరిమితి 2 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఆ లోపు అనుమతులు తెచ్చుకోవాలా. తర్వాత కేంద్రం నిబంధనలు పూర్తిగా సడలించేసి ఆ దరఖాస్తు విధానం అనేది లేదు అని చెప్పింది. చెప్పిన తర్వాత కూడా కేంద్రం ఆదేశాలు కానీ కేంద్ర నిబంధనలు కానీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి డొంక తిరుగుడు కారణాలు చెప్పి 2024 ఫిబ్రవరి 2న అంటే దిగిపోవడానికి 2 నెలల ముందు మంజూరు చేసుకున్నాడు. 2023 సెప్టెంబర్లో వైఎస్ఆర్ జిల్లా కడప మైలవరంలోని 997 హెక్టార్లో అసోసియేట్ సిమెంట్ కంపెనీస్, ప్రస్తుతం అదానీ సిమెంట్స్కు 2024 మార్చిలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 267 ఎకరాల్లో రామ్కో సిమెంట్స్కు సున్నప్లాయి లీజులు మంజూరు చేసింది. అయితే వీటిని కేంద్ర గనుల శాఖ 2024 చివరిలో గుర్తించింది. ఈ వేలం ద్వారా కాకుండా దరఖాస్తు ఆధారంగా లీజులు ఎలా కేటాయిస్తారని, వాటిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చాలామంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కక్ష సాధిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కాదు నాయన. ఇది 2024లోనే కేంద్ర ప్రభుత్వం ఈ లీజు పద్ధతిలో దరఖాస్తు విధానంలో లీజులు కేటాయించారు, ఇది నిబంధనలకు విరుద్ధమని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి చర్యలు తీసుకోమని నోటీసు ఇచ్చిన తర్వాతే వీళ్ళకు నోటీసులు ఇచ్చారు. అంతేగాని చంద్రబాబు గారు ఇవ్వాలి. ఆయన ఇస్తే ప్రమాణ స్వీకారం చేసిన మన్నాడే ఇద్దుడు ఆయన నోటీసులు ఇవ్వాలంటే. సో అది కాదు. అక్కడ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తామంటూ భారతీ రామ్కో ఏసీసీ కంపెనీ సున్నప్రాయి లీజులు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం తాకీదులు ఇచ్చింది. తాము నిబంధనల ఉల్లంఘించలేదని చట్ట ప్రకారమే లీజులు పొందామంటూ భారతీయ సిమెంట్ కార్పొరేషను, రామ్కో సిమెంట్స్ జనవరిలో వివరణ ఇచ్చాయి. అధికారుల ముందు హాజరై పూర్తి స్థాయి వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం లీజు రద్దుకు నిర్ణయం తీసుకుని న్యాయశాఖ వివరణ కోరింది. న్యాయశాఖ సూచన మేరకు భారతీయ సిమెంట్ అలాగే రామ్కో సిమెంట్స్కు ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆ కంపెనీ వాదనలు వినేందుకు గనుల శాఖ సంచాలకులు చంద్రశేఖర్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని అయితే నియమించింది. ఈ కమిటీ భారతీయ రామ్కో సిమెంట్స్ ప్రతినిధులు వాదనను విని ఆ తరువాత వాళ్ళు ఒక నోట్ అయితే ఇస్తారు. తర్వాత ఆ నిర్ణయానికి ఆధారంగానే తీసుకుంటారు. ఇక ఏసీసీ మరోవైపు ఏసీసీ కంపెనీ లిఖితపూర్వక వివరణ మాత్రమే ఇచ్చింది తప్ప మేము వాదన వినిపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరలేదు. దీంతో ఆల్మోస్ట్ ఇక ఏసీసీకి ఇచ్చినటువంటి లీజుని రద్దు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అంటే వీళ్ళ సైడ్ నుంచి ఎటువంటి ఎవిడెన్స్ కానీ నిబంధనలకు అనుగుణంగా తీసుకున్నట్టుగా డాక్యుమెంట్స్ కానీ వీళ్ళ సైడ్ నుంచి అయితే లేవు. ఏది ఏమైనా మొత్తంగా భారతీయ సిమెంట్స్ అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం
అధికారంలో ఉన్నాడు కాబట్టే భారతీయ సిమెంట్స్కు అక్రమంగా ఈ సున్నపురాయి గనులను తోచిపెట్టాడు తప్ప వాస్తవంగా నిబంధనల ప్రకారం అయితే రావు. అలాగే శాశ్వతంగా నీటి హక్కును కల్పించాలి భారతీయ సిమెంట్కి అని చెప్పి గతంలో కూడా ఇది కూడా చేసుకున్నాడు. అంటే భారతీయ సిమెంట్ కంపెనీ ఉన్నంతకాలం ఒక దగ్గర నుంచి వాళ్ళకి నీళ్లు సప్లై చేయాలి. సో అలా అంటే జగన్ సీఎంగా ఉంటే తన కంపెనీలకు దోచిపెట్టడమేక ఆల్రెడీ గృహ నిర్మాణాల కోసం భారతీయ సిమెంట్స్కు అదనంగా దోచిపెట్టాడు సిమెంట్ బస్తాలు. ఒక ప్రతిపాదికన ఇవ్వాల్సినటువంటి సిమెంట్ బస్తాలను జగన్మోహన్ రెడ్డి అదనంగా భారతీయ రెడ్డికి దోచిపెట్టాడు. అందులో 1,000 కోట్ల స్కామ్ ఉంది మళ్ళీ. సో ఏది ఏమైనా మొత్తంగా భారతీయ సిమెంట్స్కి అయితే రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి షాక్ ఇచ్చింది. తదుపరి వివరణ విన్న తరువాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాలి.